శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్య మకర రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షం లోపల ఉన్నటువంటి గ్రహస్థితి 13వ తారీఖు వరకు సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మొత్తం కూడాను మకర రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 4వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 10వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీన రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితి మకర రాశి జాతకులకు 1వ రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి ఈ పక్షం లోపల. కాబట్టి మీరు కొంత ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే మీమాంసలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సందిగ్ధంగా, అంటే చేస్తే మంచి ఫలితమా చేయకుంటే మంచి ఫలితమా అనేటువంటి ఒక మీమాంసలోకి మీరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ సమాగమం మూలకంగా. కనుక మీరేం చేయాలి? ధైర్యంతో కొంత విచక్షణను జోడించి నిర్ణయాలు తీసుకోవడం అవసరము అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కొంత శ్రమాధికం గోచరిస్తుంది ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడాను. కానీ శ్రమించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గరి వాళ్ళ మూలకంగా మీకు మంచి కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అంటే అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశం బాగా కనబడుతుంది. అయితే మీరు మాట్లాడేటప్పుడు మట్టుకు కొంత జాగ్రత్తలు పాటించండి. అంటే అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడకుండా కొంత ఆచితూచి వ్యవహరించినట్టయితే చాలా సత్ఫలితాలు ఉన్నాయి. కొన్ని ఆటంకాలు కూడాను కనబడుతున్నాయి ఒక పక్కన. ఇకపోతే ఉద్యోగంలో పురోగతి కనబడుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి తోటి ఉద్యోగులతో కానివ్వండి, హైయప్స్తో కానివ్వండి, మంచి సంబంధాలు, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో సత్ఫలితాలు కనబడుతున్నాయి. ఇకపోతే రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, కానీ దాన్ని సద్వినియోగపరచుకోవడంపై మీరు మనస్సు నిలపాలి. దాన్ని ఎలా పొదుపు పైన మనము ఉంచాలి అనేటువంటి మార్గాలను మీరు అన్వేషిస్తూ ఉండాలి. దాన్ని ఎలా మనము మల్టిప్లై చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఆరోగ్యము స్థిరంగానే ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. శ్రమాధికము ఉంది కనుక మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం అనేటువంటిది చాలా అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులు ఒప్పందాలు చేసుకుంటారు. వివాహ యోగం కనబడుతోంది ఈ పక్షం లోపల. సమాజంలో గౌరవ మర్యాదలు కనబడుతున్నాయి. కుటుంబంలో మీకు అందరితో కూడాను సత్ఫలితాలు, అన్యోన్యత ఇవన్నీ కూడాను కనబడుతున్నాయి. ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినప్పటికీ వ్యాపారస్తులు ముఖ్యంగా లాభదాయకమైనటువంటి స్థితి లోపల ఉంటారు. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి శని భగవానుడి యొక్క అనుకూలత ఉంది. గురువు ప్రతికూలంగా ఉన్నాడు. అయితే రాస్యాధిపతి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థానంలో ఉన్నప్పటికీ ఇంకాను ఆ ఫలితము ఎన్హాన్స్మెంట్ కావడానికి మీరేం చేయాలి? శనీశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని పఠించడము, లేదా హనుమాన్ చాలీసా చదువుకోవడము, నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము చేసినట్టయితే మీరు ఇంకా సత్ఫలితాలను పొందుతారు. శుభం.